హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 32 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ లారా తన ఒక ట్రావెల్ రైటర్. ఒక రోజు ఒక క్రూజ్ షిప్ లో ట్రావెల్ చేస్తున్న టైంలో తను ఒక అనుకోని సంఘటన అయితే చూస్తుంది అనమాట. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీరు కనుక తెలుగు అండ్ థియేట్రికల్ రివ్యూస్తో పాటు అదర్ లాంగ్వేజెస్కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ పోయే టైం పాస్కి ఏం లేకపోతే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, నాకైతే అది బాగా నచ్చింది. కీరా నైట్లీ గారు అయితే లీడ్ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. సమ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ మెయిన్ గా టెన్స్ సెటప్ అండ్ అట్మాస్ఫియరిక్ సెట్టింగ్ అయితే కొంచెం బాగానే ఉంది భయ్య. ఎందుకంటే క్లోజ్డ్ కన్ఫైన్డ్ లగ్జరీ సెటప్ అయితే ఉంటుంది ఆ క్రూజ్ షిప్ లో. సో అదంతా కూడా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోవడం ఉండదు, ఎస్కేప్ అవడం ఉండదు. అందరూ కూడా సస్పెక్ట్స్ అన్న వైబ్ అయితే క్రియేట్ చేస్తారు. దాని పరంగా అయితే ఓకే, పర్లేదు అనిపించింది. అంటే విజువల్లీ టెక్నికల్లీ కూడా సినిమా టాప్ నాచ్ ఉంది. కొన్ని థీమ్స్ అయితే తీసుకుంటారు భయ్య. డిస్బిలీఫ్ ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ సైకలాజికల్ వైబ్ అయితే ఇస్తారు. ఈ థీమ్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసి చూపిస్తారు అనమాట మూవీలో. అంతకు మించి అయితే ఇంకేం వర్కౌట్ అవ్వలేదు నాకు. అంటే ఇది ఒక స్లో బర్నర్ టైప్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా పర్లేదు అనిపించింది, కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబిలిటీ అండ్ పేసింగ్ ఇష్యూస్ భయ్య. సినిమా చాలా స్లోగా అయితే మూవ్ అవుతుంది. ఏదో ఒక పెద్ద సిరీస్ ఎపిసోడ్ లో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే ఆ ఫాస్ట్ పేసింగ్ థ్రిల్లింగ్ వైబ్స్ అయితే ఏముండవు, మొత్తం స్లో బర్న్ ఉంటుంది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అంత స్లో బర్న్ గా తీసుకెళ్ళా నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఆ రివిలేషన్స్ కానీ ట్విస్ట్లు కానీ వర్కౌట్ అవ్వాలి. ఎక్కడైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య, ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి షార్ట్ రన్ టైం వల్ల. అండ్ మెయిన్ గా మెలో డ్రామా ఎక్కువైపోయింది బాగా. కొన్ని క్యారెక్టర్స్ బిహేవియర్ ఏమో చాలా అన్రియలిస్టిక్ గా ఉంటుంది. కొన్ని రిపిటేటివ్ డ్రామాటిక్ ట్రూప్స్ అయితే ఉంటాయి. అంటే మళ్ళీ కొన్ని డ్రామా సీన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ సస్పెన్స్ అండ్ టెన్షన్ మెయిన్ మూవీకి ఏదైతే ఉందో ఆ హార్ట్ అన్నది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ మిస్టరీ చాలా ఎల్లి కొద్ది కూడా మీకు ప్రిడిక్టబుల్ అయిపోద్ది, అంత గ్రిప్పింగ్ అనిపించదు. ఇలాంటి చాలా మూవీస్ చూసేయడం వల్ల ఇలాంటి టైప్ థ్రిల్లర్స్ సో అందుకే ప్రిడిక్టబుల్ అయిపోయింది, ఫెమిలియర్ అయిపోయింది. సో అందుకే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. టైం పాస్ ఏం లేకపోతే చూడండి, తెలుగులో ఉంది కాబట్టి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.